హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా జై శ్రీ గణేష్, జై శ్రీరామ్ అనమాట. ఈసారి మనం నున్న మ్యాంగో మార్కెట్లో మంచి గణపతిని చూపిపోతున్నాను ఈ వీడియోలో. తెలుసు కదా, ఏమో తులసి, శిరీష, కలార్స్, ఈశ్వరన్న మనకి అన్నిటికీ సపోర్ట్ చేస్తాడు. ఈశ్వరన్న అన్నిటిలో అంతా మంచి గణపతులను అయితే ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. డెమో పీస్లు అంటూ ఉండవు, వచ్చామా బొమ్మ ప్రైజ్ మాట్లాడుకున్నామా బొమ్మ తీసుకెళ్ళిపోయాము, అలాగే ఉండిద్ది అనమాట. ఇంకా ఏ షెడ్లో ఇలాంటి గణపతులను అయితే ఎవరో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, అన్న దగ్గర ఫినిషింగ్ ఏదైతే ఉందో లైట్ కలర్స్తో నిండు లుక్ వచ్చేటట్లు చేపిస్తాడనమాట. ఫినిషింగ్ లోపలికి వెళ్దాం, ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే వెంకట్రావు ఈవెంట్స్, వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను మీకు, చూసుకోండి. ఏది కావాలన్నా ఇందులో ఇలా కాంటాక్ట్ చేస్తే అన్నీ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ రాగానే మనకి శివయ్య, ఒక 8 feet గణపతి శివయ్య నెమల మీద కూర్చొని ఉన్నాడు అనమాట. మంచిగా దర్బార్ ఇటు పక్క నెమలి ఇటు వచ్చిందనమాట. గణపతి అయితే సో ఇంకొకటి మూషిక్ మహారాజు, భారీ మూషికుడు, గదొచ్చింది ఆంజనేయ స్వామి టైప్లో అయితే నుంచొని ఉన్నాడు అనమాట గణపయ్య. ఇది కూడా 8 feet గణపతి. లైట్ కలర్స్తో నిండు లుకింగ్ వచ్చేటట్లు చేశాడు అన్న. ఆ పంచ ఫినిషింగ్ కానీ ఏదైనా సరే. సో ఇంకొకటి వచ్చేసి పైన శివుడు, 5 శేష సర్పాలు మన నాగరాజ, ఇక్కడ వచ్చేసి నంది, ఇటుపక్క ఒక నందీశ్వరుడు, మధ్యలో వినాయకుడు. సో ఇది కూడా హైలైట్ అనమాట. కళ్ళు చూడండి. మీరు ప్రతి దాంట్లో గమనించాల్సింది ఏంటంటే స్వామివారి బొట్టు, ఇక్కడ వచ్చేసి వెంకన్న నామాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్స్ అయితే ఇచ్చారనమాట అన్న. సో ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి, మైండ్ బ్లోయింగ్ అనమాట. అలా ఉన్నాయి అన్న దగ్గర కలర్స్, చూసుకోవచ్చు. ఒక లైట్కే ఇంత జిగేల్ అనేటట్లు చేశాడంటే కలర్స్తో ఉన్న అంత లుకింగ్ వచ్చే గణపతులను అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చాడనమాట అన్న, చూసుకోవచ్చు. ఏదైనా ఇంకొక మోడల్ వచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ శేష సర్పాలు, మన శేషనాగుల మీద సోమవారు కూర్చొని ఉన్నారనమాట. ఇది కూడా హైలైట్. సో ఇంకొకటి వచ్చేసి మూషిక్ మహారాజు నోరు తెరిచి కూర్చున్నాడు అనమాట. సోమవారి మీద మన గణపయ్య, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు ఆర్చ్. ఇది వచ్చేసి 7 feet గణపతి, చూసుకోవచ్చు. చాలా హైలైట్ ఉందన్నమాట. కళ్ళు కూడా చాలా అద్భుతంగా గీపించాడన్న. ఇంకొక మోడలు మన బ్యాక్గ్రౌండ్ గుర్రాల రెక్కలు అనమాట. ఇటొక గుర్రం, మధ్యలో గణపయ్య కూర్చొని ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ రెక్కలు వచ్చినాయి స్వామివారి, బ్లూ కలరు, గ్రీన్ కలర్, అలా మంచి కలర్స్. అందులో ఇంకొక కలర్ అనమాట. ఇది కూడా హైలైట్. ఇంకొక మంచి లంబోదరుడు, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి 6 feet ఉంటుంది, చాలా హైలైట్ ఉంది. నందీశ్వరుడు మన గణపయ్య కూర్చొని ఉన్నాడు, తలపాగా పెట్టుకొని పెళ్ళి కొడుకులాగా. మంచిగా వెంకన్న బాబు నామాలు వచ్చాయి, చూసుకోండి. చాలా హైలైట్ అంటే చాలా హైలైట్ ఉంది ఈ గణపతి. ఆల్మోస్ట్ చాలా వరకు బుకింగ్ అయిపోయినాయి. ఇంకొకటి వచ్చేసి మన మూషిక్ మహారాజు వెన్నముద్ద ఏదో కొడుము పట్టుకొని ఉన్నాడు అనమాట, కుడుములు అంటాం కదా అది. సో ఇటుపక్క మూషిక్ మహారాజు గొడుగు పట్టుకొని ఉన్నాడు. ఇది కూడా 6 feet గణపతి. ఇది కూడా హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఇందులో ఇంకొక కలరు మన నందీశ్వరుడి పైన ఇంకొక కలర్ గణేష్ అయితే ఉన్నాడు అనమాట. ఇది కూడా హైలైట్. సో ఇంకొక మోడల్ ఉంది, ఇంకొక యూనిక్ మోడలు. ఇటుపక్క మన సన్నాయి, డోలు, మృదంగం ఇవన్నీ కలిపి గణపతి కూర్చొని ఉన్నాడు అనమాట. దాని మీద ఇంకొక మోడల్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ నందీశ్వరుడు, మంచి ఆర్చ్తో సోమవారం అయితే కూర్చొని ఉన్నారు ముంబై స్టైల్లో, చూసుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క హైలైట్ కలర్స్, నామాలు, కళ్ళు, ఏదైనా సరే హైలైట్గా అయితే చేసి ఇచ్చాడనమాట అన్న. చాలా అద్భుతంగా ఉన్నాయి గణపతులు. ఇంకొక షెడ్ ఉంది. ఇవన్నీ 5 to 8 feet గణపతులు. ఇంకొక షెడ్లో 5 to 13 feet గణపతులు ఉన్నాయి. అక్కడికి కూడా వెళ్దాం, అది దానికి ఆపోజిట్లోనే ఉంది. చాలా హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి కలర్స్. ముందు మెయిన్ కలర్స్ అనమాట. ఇంకొక బాల బొజ్జ గణపయ్య చూపిస్తుంది చూడండి. మంచిగా బ్యాక్గ్రౌండ్ ఒక ఆర్చ్ వచ్చింది, అటు ఇటు దర్బార్ లాగా పిల్లోస్ లాగా పైకి వచ్చినాయి. సోమవారం అయితే కూర్చొని ఉన్నారనమాట.
ఫేస్ చూడండి, క్యూట్ ఫేస్, చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇది ఒక మోడలు. సో అన్న షెడ్ ఇంకొకటి ఉందన్నమాట ఆపోజిట్లో. అందులో 5 feet 8 feet నుండి 13 feet వరకు అయితే గణపతులు ఉన్నాయి. ఇక్కడ బయట కూడా అంటే క్లౌడీగా ఉన్న వాన పడేటట్టుంది. సో అందుకని అన్న పట్టాలన్నీ కప్పేసి రెడీగా పెట్టాడు. ఏదైనా ముందు కళ్ళు మెయిన్, ఆ కళ్ళని చూస్తే అట్రాక్ట్ అవుతారు జనం. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి రాగానే ఎదురుగా ఒక మంచి గణపతి అయితే కనబడుతున్నాడు అనమాట. పైన శివుడు పార్వతి, ఇటుపక్క మన నందీశ్వరుడు, ఈయన ఎవరో మనకు ఐడియా లేదు, పల్లకి మోస్తున్నట్లు ఉన్నారనమాట బ్యాక్గ్రౌండ్. ఇక్కడ చూసుకున్నట్లయితే బట్టలు పూర్ణకుంభం పూస్తున్నారు. అలా స్వామివారు మన వినాయకుడు మంచిగా బ్లూ కలరు పింక్ కలర్ షేడ్తో చాలా హైలైట్ అంటే హైలైట్గా ఉంది. ఫేస్ మీద చూడండి వెంకన్న బాబు నామాలు, చాలా హైలైట్ ఉంది గణపతి. సో ఇది వచ్చేసి 13 feet 12 feet అయితే ఉంటుంది. ఇంకొక గణపతి భారీ లంబోదరుడు, బొజ్జ గణపతి. సో ఇది కూడా 12 feet అయితే హైట్ ఉంటుంది. ఇంకొకటి ఏనుగు టైప్లో మనకి ఇది చూసుకున్నట్లయితే స్వామివారు గద చేతిలో లడ్డు చెయ్యి ఆశీర్వదిస్తున్నట్లు, కత్తి పట్టుకొని ఒక చెయ్యి, వెనక మనం మొత్తం పూర్ణ కుంభాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే శివుడి ఆర్చ్ అయితే వచ్చింది, శివలింగాలు వచ్చినాయి అటొకటి చెవు పక్కన. మన వినాయకుడు ఫేస్ వచ్చి ఏనుగు ఫేసు, సేమ్ ఏనుగు ఫేసు, మంచిగా కూర్చొని ఉన్నాడు అనమాట. ఇది వచ్చేసి 7 feet అయితే వెడల్పు ఉండిద్ది, 6 feet అయితే 7 feet హైట్ ఉండిద్ది, 6 feet అయితే వెడల్పు ఉండిద్ది అనమాట. ఇంకొకటి హైలైట్ అంటే హైలైట్ మోడలు, ముంబైలో చాలా అద్భుతమైన గణపతి ఇది. గరుకుమంతులు అటొకళ్ళు ఇటొకళ్ళు విడిగా ఇవ్వకుండా అన్న ఈ డిజైన్ తీసుకున్నారనమాట. బ్యాక్గ్రౌండ్ కూడా మంచి ఆర్చు, అటుపక్క గరుకుమంతుడు రెక్కలు వచ్చినాయి బ్యాక్గ్రౌండ్. సో గణపతి అయితే 6 చేతులతో మంచిగా శంకు చక్రం కత్తి గద ఆశీర్వదర్శనం చెయ్యి లడ్డు చెయ్యి మంచిగా కిరీటం పెట్టుకొని స్వామివారు అయితే కూర్చొని ఉన్నారనమాట. ఇంకొక హైలైట్ గణపతి చూడండి, ఇవన్నీ ఒకటే మోడలు. శేషనాగుల పైన కమలం మీద స్వామివారు అయితే కూర్చొని ఉన్నారనమాట. చూసుకోవచ్చు ఆభరణాలు కానీ ఏవైనా డీటెయిల్గా వర్క్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి స్వామివారు అయితే చాలా హైలైట్గా కూర్చొని ఉన్నారు. శేషనాగులు పైన 5 శేషనాగులు, వెంకన్న బాబు నామాలతో బ్లూ కలర్ గణపతి చాలా హైలైట్ అంటే హైలైట్ ఉంది. సో ఇంకొకటి మూషిక మహారాజు గణపతి చూసాం కదా అక్కడ షెడ్లో, అది అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మోడల్స్ అయితే పెట్టాడన్న. ఆల్మోస్ట్ చాలా వరకు బుకింగ్ కూడా అయిపోయినాయి. ఇంకొక భారీ గణపతి చూసుకోవచ్చు, మన తొండం మీద శివుడు నాట్యం చేస్తూ ఉన్నాడు. కిరీటం మీద త్రిశూలం అయితే వచ్చిందనమాట. బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా ఆర్చ్ వచ్చి ఒక్కొక్క ఫేస్ అయితే వచ్చింది, అదేం ఫేస్ అనేది అర్థం కావట్లేదు. సో ఇందులో కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకొక ఆదియోగ్ గణపతి అయితే చూపిస్తాను మీకు, అది ఈ షెడ్లో తప్పించి ఏ షెడ్లో లేదు ఆదియోగ్ గణపతి. చూడండి ఇప్పుడు మనం చూసినట్లు ఇంకొక కలర్ అనమాట. ఇది కూడా భారీ లంబోదరుడు, ఇది ఒక 12 feet అయితే ఉంటుంది గణపతి, చాలా అద్భుతంగా ఉంది. ఇంకొక ఆదియోగ్ గణపతి పైన వచ్చేసి మనకి ఆదియోగ్ అనమాట. కిరీటం పైన ఆదియోగు, మన శివయ్య ఆదియోగ్ శివయ్య తెలుసు కదా. అటు ఇటు గరుకుమంతులు చూసుకోవచ్చు, ఇటు ఒక గరుకుమంతుడు ఇటు పక్క ఒక గరుకుమంతుడు. సో మధ్యలో గణపయ్య కూర్చొని ఉన్నాడనమాట. చాలా హైలైట్ అంటే హైలైట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ వచ్చింది మంచిగా, 6 చేతులతో స్వామివారు అయితే కూర్చొని ఉన్నారు. ఈ మోడల్స్ అన్నీ అవే. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి గణపతులు అయితే. ఇది కొత్త డై, లేటెస్ట్ డై, ఇది అన్న చేయించారనమాట. చాలా హైలైట్ అంటే హైలైట్ ఉంది ఇది. ఇంకొక గణపతి, ఇది నేను ఇప్పుడు దాకా చూడలేదబ్బా. కింద నందీశ్వరుడు, పైన మనకి శివుడు శివలింగం, ఈ పైన శేషనాగు, ఇటుపక్క మన వరాహస్వామి మన భూమిని పట్టుకొని తిప్పుతూ ఉంటాడు కదా, ఆ పోజ్ అనమాట. మన గణపతి కళ్ళు కానీ ఏదైనా నామాలు కానీ చూసుకోవచ్చు. కిరీటం కానీ బ్యాక్గ్రౌండ్ మంచి ఆర్చ్ కూర్చొని ఉన్నాడు. ఇది కూడా వచ్చేసి మనకి 12 feet అయితే ఉంటుంది గణపతి, చాలా హైలైట్. ఇందులో ఇంకొక మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి ఇందులో.
చాలా హైలైట్గా ఉన్నాయి. సో ఇంకొక మోడల్ వచ్చేసి మనకి 5 తలాల గణపతి. ఏదైతే 5 తలాల గణపతి ఉంటుందో ఇది 13 feet అయితే ఉంటుంది గణపతి. చూసుకోవచ్చు 1 2 3 4 5 తలాల గణపతి. మంచిగా మూషిక్ మహారాజు కూడా ఇక్కడ ఉన్నాడు, మంచి కూర్చొని అయితే ఉన్నాడు గణపతి 6 చేతులతో, 5 తలకాయలు. చాలా హైలైట్. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చాలా అద్భుతంగా. ఇంకొకటి మన ముంబై స్టైలు దర్బారు బ్యాక్గ్రౌండ్, స్వామివారు అయితే 4 చేతులతో కూర్చొని అయితే ఉన్నారనమాట. ఇంకొకటి రాముడు, మన శ్రీరామ్, జై శ్రీరామ్. బ్యాక్గ్రౌండ్ బాణాలు, ఇటుపక్క విల్లు, పైన శంకు, కిరీటం పైన శంకు, ఇటుపక్క విల్లు. ఇక్కడ జింక, నెమలి, ఇక్కడ ఒక జింక, అక్కడ ఒక నెమలి. రాముడి గెటప్లో మన వినాయకుడు అయితే ఉన్నాడనమాట. ఇది కూడా 13 feet అయితే ఉంటుంది ఈ గణపతి. చాలా హైలైట్ అంటే హైలైట్ ఉంది ఇది. సో ఇవి ఫ్రెండ్స్ మన తులసి శిరీష కళా ఆర్ట్స్లో గణపతులు అయితే. అన్న నెంబర్ అయితే ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఎన్ని రోజులు లేదు, 20 రోజులు అయితే ఉంది గణపతి పండుగకి, మన గణపతి పొందలకి. సో గబాన్ వచ్చి గణపతిని అయితే తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకొక యూనిక్ మోడల్ చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మన బ్యాక్గ్రౌండ్ గరుకుమంతుడి రెక్కలు, పైన ఓము, స్వామివారు అయితే దర్బార్ మీద కూర్చొని గద పట్టుకొని అయితే ఉన్నారనమాట. ఇది కూడా వచ్చేసి 12 feet అయితే ఉంటుంది గణపతి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డోంట్ మిస్ దట్ సబ్స్క్రైబ్.